హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆడబోతున్నాం. మీరు చూస్తున్నారు కదా, మెక్ ఎరీనా. గాయ్స్, మెక్ ఎరీనా అంటే ఏమీ లేదు, ఫ్రీ ఫైర్ లాగే ఉంటుంది. కానీ ఇందులో మెక్స్ అనే కొన్ని రోబోట్స్ ఉంటాయి గాయ్స్. ఆ రోబోట్స్తో మనం ఆడాలి. దీంట్లోనే ఫ్రీ ఫైర్ నేను ఎప్పుడు ఆడలేదు, నిజంగా ఎప్పుడు ఆడలేదు. దాంట్లోని ర్యాంక్స్ ఏమంటారు కదా, దానిలాగా ఉంటాయి. కానీ ఇందులో మాత్రం డివిజన్ ఉంటుంది. ఇప్పుడు నేను డివిజన్ 5 అంటే డివిజన్ 10 నుంచి డివిజన్ 5 వరకు వచ్చాను. మీరు అనుకోవచ్చు డివిజన్ 1 అయిపోతే ఆగదు, డివిజన్ 1 తర్వాత డివిజన్ 10 అలాగలా ఉంటాయి. ఇదిగోండి, ఇవన్నీ నా మ్యాక్స్. నేను అన్ని మ్యాక్స్కి ఒకే కలర్ వేసాను, చూసుకోవచ్చు. దీని పేరు పారాగాన్. ఇది ఒక నా మ్యాక్, చూసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఒక మ్యాచ్ ఆడదాం. కంట్రోల్ క్లాష్ పాయింట్. గాయ్స్, నేను ఆడతాను, బాగానే ఆడతాను. అంటే కొన్నిసార్లు ప్రతి ఒక్కరికి అయిందే. కానీ చూడండి, నా గేమ్ ప్లే నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు గాయ్స్. లెట్స్ స్టార్ట్. చూడండి గైస్, చూస్తారా, ఇవన్నీ నాలాగే ఉన్నాయి. ఇవన్నీ రాకెట్స్ గైస్. చూసారా ఈ రాకెట్స్ ఇవన్నీ. నచ్చిందా గాయస్? ఖచ్చితంగా లైక్ కొట్టేయండి గాయస్, కన్ఫామ్. ఓ మై గాడ్, గైస్. ఇప్పుడు చూడండి గైస్, వాడిని చంపుతాను. ఇదిగోండి గైస్, ఇది నా సెకండ్ ఫేవరెట్. బాగుంటుంది గైస్. ఇటు సైడ్ వెళ్తాను. చూడండి, నచ్చిందా నా గన్? వీడెవడు? ఇక్కడ ఒకడు ఉన్నాడు, వీడికి వేద్దాం. వాడు చచ్చాడు. వీడెవడో వస్తున్నాడు. ఓ షట్ గాయ్స్, రీలోడ్ పడిపోయింది. ఓ మై గాడ్. అలాగా మన చిన్న మెక్క చూసుకుంటుంది. వీడికి ఇప్పుడు నేను వేస్తాను గట్టిగా. ఇంకోళ్ళు కూడా వస్తున్నారు. నేను ఎస్, థ్యాంక్స్ బ్రో. మనకి హెల్త్ చాలా తక్కువ ఉంది గాయస్, కానీ వీడిని మనం చూసుకోగలం. మన టీం మెంబర్స్ చాలా బాగా ఆడుతున్నారు గాయస్, నాకు నచ్చింది. ఒక్కొక్కరికి ర్యాంప్ ఆడిద్దాం. ఓ గాయస్, ఓ షట్, ఎవడో. ఈ లాంగ్ రేంజ్ రాకెట్స్ బెస్ట్ గాయస్. నేను లాంగ్ రేంజ్ ఇష్టపడతాను, కానీ కొన్నిసార్లు మరి తప్పదు. చూసారు కదా, ఇప్పుడు మనం పారిపోవాలి, లేకపోతే మనకి వాడు వచ్చి వేసేస్తాడు. దీంట్లోనే MVP అని ఉంటుంది గాయస్. MVP అంటే మీన్స్ అంటే ఈ మ్యాచ్లో బాగా ఆడిన వాళ్ళని MVP అంటారు. కొంచెం ఎక్కువ మాట్లాడితే నేనేం చేయలేను గైస్, అంటే సారీ చెప్తాను. అంతకు మించి చూసారా గాయస్, 2 kills. ఓ మై గాడ్ గాయస్, ముందు మనం వెళ్ళి ఇప్పుడు నేను కొత్తగా కొన్న మెక్ దించుతాను గాయస్. ఇది అదండి, ఫాస్ట్గా వెళ్దాం. దీనికి చూసారా షీల్డ్? నచ్చిందా? ఇది డ్రాగన్కి హెల్ప్ చేయొచ్చు మన టీం మెంబర్ కదా గాయస్. వెళ్తాను వేరంగా. వాళ్ళు చూసారా నా గన్? దీన్ని ప్లాస్మా గన్ అంటారు. నచ్చితే కానీ లైక్ చేయండి గాయస్, కన్ఫామ్ లైక్ చేసి పడండి. ఇక్కడ వచ్చారు కొంతమంది, వాళ్ళకి మనం మ్యాక్సిమం అటాక్ చేసి కంట్రోల్ పాయింట్ కోసం. ఎస్ గాయస్, బ్యాటిల్ 1. నేనైతే ఎక్కువ ఏమీ చేయలేదు, నా టీమ్మేట్సే అందరినీ అటాక్ చేసి పడేశారు. మీకు నచ్చిందా గాయస్? కన్ఫామ్గా లైక్ కొట్టేయండి, కన్ఫామ్.
ఓకే గాయస్, నెక్స్ట్ మ్యాచ్. కొన్ని మన టీం మెంబర్స్. నా పేరు మెక్ బ్రో గాయస్. ఇంకా ఛానల్ పేరు కూడా మెక్ బ్రో గేమింగ్ అని పెట్టాను. ఇక మెక్ ఎరీనా మ్యాచెస్ వస్తాయి, మీకు నచ్చితే కన్ఫామ్గా పెడతాను గాయస్. ఓకే, సెకండ్ మ్యాచ్. ఈరోజు 3 మ్యాచెస్ ఆడతాను గాయస్. ఇందులోని ఫ్రీ ఫైర్లో కాకుండా మ్యాప్స్ నాకు ఇష్టం గాయస్. మంచి మ్యాప్స్ ఉంటాయి. దీన్ని ఇలాగా అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇది మన టెరిటరీ. ఇలా కంట్రోల్ తీసుకున్న క్యాప్చరింగ్ అని పైకి వస్తుంది కదా, ఈ క్యాప్చర్ అయినవన్నీ మన టెరిటరీ అన్నట్టు. అంటే ఇలాగా ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేస్తే మనం మొత్తానికి మనం కింగ్ అయినట్టు అనుకోండి, మీకు తెలిసినట్టు చెప్పాలంటే. చూడండి, ఇక్కడ ఎవరో వచ్చారు. ఓకే, ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఎవరో ఉన్నాడు. లాక్ వేసి వేస్తాను చూడండి. థ్యాంక్స్ బ్రో. వీడితోనే వెళ్దాం. మనోడు ఆ రాకెట్లు గడికి వేస్తే బెస్ట్. ఎందుకంటే రాకెట్స్ ఉన్నోళ్ళు చాలా డేంజరస్. ఎంత డేంజరస్ అంటే వాళ్ళు 1 షాట్కి ఒక మెక్కని కూడా చంపగలరు. అంత డేంజరస్. అందుకు ఈ రాకెట్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ చంపేయాలని నేను అనుకుంటాను. వీడిని చంపుతాను చూడండి. వీడు ఇప్పుడు రీలోడ్ చేసుకోవాలా. ఫాస్ట్గా వెళ్తాను గాయస్. వీడికి ఉంటుంది. ఇప్పుడు చచ్చాడు నా చేతిలో. ఈ కంట్రోల్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, యాష్ పికచ్చు. దిస్గా వీడికి సైకోపాత అవడవాడు. స్మూత్ ఆపరేటర్ బాగుంది కదా గాయస్. నచ్చితే లైక్ కొట్టండి, మర్చిపోకండి. కన్ఫామ్ కిల్లింగ్ స్ప్రే. నా గేమ్ ప్లే కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి గాయస్. మెక్ ఎరీనా నేను ఎప్పటి నుంచో ఆడుతున్నాను. ఇప్పుడే పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నేను ఎలాగో బాగా ఆడుతున్నాను, నాకు ఎలాగో మెక్ ఎరీనా ఇంట్రెస్ట్ కాబట్టి అందుకే పెట్టాను. చూడండి, వీడికి వేస్తాను గట్టిగా. ఇలాంటప్పుడే కొంచెం తప్పించుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, వీడికి వేస్తాను. చచ్చాడు నా చేతిలో. చూడండి, మళ్ళీ క్యాప్చర్ అయింది. అటు వెళ్దాం అనుకుంటున్నాం కానీ వీళ్ళు స్పాన్ అయిపోతున్నారు. ఎవ్వరూ లేని టైంలోకి వెళ్తే అది క్యాప్చర్ చేయొచ్చు. నాకు తెలిసి ఇది మంచి టైమే, కానీ జాగ్రత్తగా, ఎందుకంటే అక్కడ కొంతమంది ఉన్నారు. ఓ మై గాడ్, 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 ఓ మై గాడ్. ఎస్, థ్యాంక్ గాడ్. చూసారా గాయస్, ఈ రాకెట్ లాంచ్ ఉంటే ఎంత మంచిగా. ఇక్కడ ఆవిడో మనం తీసుకుంటున్నాడు గాయస్. వెళ్తాను వాడి దగ్గరికి. ఇది అయిపోయిన వెంటనే వెళ్తాను. వస్తాను, ఉండరా. సైకో ఫర్ యూ. ఓ మై గాడ్, ఫర్ యూ. చూడండి గాయస్, ఈ క్యాప్చర్ కూడా నాది అయిపోద్ది. ఇన్ని క్యాప్చర్లు ఉంటే గేమే క్యాప్చరింగ్ గాయస్. కానీ చూడండి, పైన వాళ్ళది 83 వెళ్ళిపోయింది. క్యాప్చర్ చేసిన వెంటనే అటు వెళ్తాను. వీడిని అర్జెంట్ కిల్ చేస్తాను. చచ్చాడు నా చేతిలో. అన్స్టాపబుల్ గాయస్, అన్స్టాపబుల్. మన బాలయ్య. ఇది మనం విన్ అవ్వచ్చు, మన ప్లే బట్టే ఉంటుంది. అలా డైరెక్టర్ అటు వెళ్ళాలా. పదండి వెళ్ళొచ్చుద్దాం. మనోడు కాడ హెల్ప్ కూడా కావాలా, ఒక్కడే ఉన్నాడు. జాగ్రత్తగా సైడ్ నుంచి వెళ్దాం. ఓకే ఓకే, వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ క్యాప్చర్ అయిపోయి ఉంది. అక్కడ ఎవరో ఉన్నాడు. చచ్చాడు నా చేతిలో, చచ్చాడు నా చేతిలో. ఓ నాయన, ఏ మా ఫ్రెండ్ గాయస్ వీడు. స్మాక్ డౌన్. ఫాస్ట్ 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 ఫాస్ట్. ఓ మై గాడ్, చచ్చిపోయాను.
వాసు వాసు ఐఎమ్ కమింగ్ వాసు. నీకోసమే వస్తా వాసు. ఎక్కడికి పారిపోతావు వాసు? నీకోసమే వస్తున్నా, నీకోసమే వాసు, నీకోసమే. Yes, revenge. Guys, 2 points తో ఇదిగోండి guys, మనమే MVP. 2 points, just 98-100 వాళ్ళు విన్ అయిపోయారు. బ్యాడ్ లక్ guys, బ్యాడ్ లక్. మనం ఏం చేయలేము. హ్యాంగర్లోకి వెళ్తే నా డివిజన్ చూసుకున్నాక డివిజన్ 5 చెప్పినట్టే. ఇంకా చూసుకుంటే ఈవెంట్స్ ఇవన్నీ తీసుకుంటే మనకు క్లెయిమ్ అయితే రివార్డ్స్ వస్తాయి. ఇవన్నీ మనం తీసుకుంటే బెటరే. మీకు ఇది జస్ట్ నార్మల్గా తెలియడానికే నెక్స్ట్ గేమ్ ప్లే నుంచి వెయిట్ చూపించను. ఓన్లీ బ్యాటిల్స్, రోజుకి మినిమం 3 బ్యాటిల్స్. ఈరోజు ఎన్ని బ్యాటిల్స్ ఆడా నాకు తెలిసి 2 బ్యాటిల్సా 3 బ్యాటిల్సా 3 బ్యాటిల్సే 3 బ్యాటిల్సే. అందులో ఒక బ్యాటిల్ విన్, ఒక బ్యాటిల్ లాస్ట్. బస్ ఎవడో ఆన్లైన్లో ఉన్నాడు, మన ఫ్రెండ్ అయినా చూద్దాం. కాదు గాయస్, మీకోసం ఇంకొక మ్యాచ్ ఆడతాను. ఒక్కటే మళ్ళీ కొంటారు. నెక్స్ట్ ఎపిసోడ్లో డెత్ మ్యాచ్ ఆడదాం. 5x5 డెత్ మ్యాచ్. అంటే ఆ మ్యాచ్లోని మరి ఇలా కంట్రోల్ పాయింట్స్ ఇవేటి ఉండవు. ఓన్లీ మనం వెళ్ళి వాళ్ళని కిల్ చేస్తే మనకి పాయింట్స్. మనం ఎలా కిల్ చేసామో అది ఉండాలి. సేమ్ ముందు మ్యాచ్ లాగే ఈ మ్యాచ్ కూడా దొల్లగొట్టి దూపం వేస్తాం గాయస్. ఒక్కరికి మామూలుగా ఉండదు. వెళ్తున్నాను జాగ్రత్తగా. ఎవరైనా ఉన్నారా లేదా చూసుకొని వెళ్ళడం. ఎక్కడ తీసుకున్నాడు ఇప్పుడు? ఇక్కడ ఎవడో ఉన్నాడు. షట్. ఓ మై గాడ్ వేస్ట్ అయిపోయింది. అక్కడ వాళ్ళు తీసుకుంటున్నారు. వెళ్తాను. అలాగ మనం ఎంత సీక్రెట్. అనీష్, డార్క్ అనీష్. ఓకే, వాడికి వేస్తాను గైస్. ఫస్ట్ నాకు ఈ స్లింగ్ షాట్లు ఎంత సిరాకు వస్తుందంటే వాడికే వేస్తాను. నాకు నచ్చదంతే. షట్. వీడికి వేస్తాను ఉండండి గాయస్. వీడి పని నా చేతిలో అయిపోయింది ఈరోజు. చచ్చాడు. అబ్బా, వాడికే చంపుతాడు. దిగిన వెంటనే వాడికే. ఇది రాసి పెట్టుకో అని చెప్పినట్టు చంపుతాను. వాడు ఏమీ చేయలేడు. వస్తాను. వస్తారు, నేను చూస్తాను. మ్యాచ్ ఖచ్చితంగా MVP నేనే అవుతుంది. మ్యాచ్ విన్ అవ్వాలా చూసుకోవచ్చు మీరు. మనం ఇక్కడ నుంచి కిల్ చేస్తున్నాను. కిల్ అక్కడ కంట్రోల్ పాయింట్ తీసుకోవచ్చును, కానీ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? వెళ్తాను సైలెంట్గా కంట్రోల్ పాయింట్ తీసుకోవడానికి. బ్రో రావచ్చు కదా బ్రో, హెల్ప్. ఎవరు లేరు బ్రో. ఎస్ గాయస్, మనం ఈ మ్యాచ్ ఖచ్చితంగా విన్ అయిపోతాం.
కానీ వీళ్ళ దగ్గర నుంచి కొంచెం తప్పించుకోవాలా. వీడికి ఆస్తం చూడండి. మా వాడిని చంపుతావురా, మీరేమి చేయలేరు. బ్యాటిల్ విన్ గాయ్స్. ఎస్, చూడండి గాయ్స్, స్క్రీన్ షాట్ వచ్చింది గాయ్స్. ఓ మై గాడ్. ఓకే గాయ్స్, ఈరోజుకి ఇంత గాయ్స్. ఈ మ్యాచ్తో ఆపేస్తున్నాను, ఎందుకంటే మీకు మరీ బోరింగ్ చేయాలనుకోవట్లేదు. ఇంకా నేను ఇవన్నీ రివార్డ్స్ తీసుకొని నెక్స్ట్ మీరు వచ్చేలోగా, నెక్స్ట్ వీడియో పెట్టేలోగా ఈసారికి దీనికి కన్ఫామ్గా ఈ మెక్కకి నేను అదే వెయిట్ చేస్తున్నాను. ఈ రాకెట్ లాంచర్ పడతాను గైస్. ఇది చూడొచ్చు, డ్యామేజ్ చూడండి 11,000 ఉంది, కానీ దీనికి 8,000 ఉంది. కానీ రేంజ్ చూడండి, మనం వాడి ముందుకు వెళ్ళకుండా అటాక్ చేయొచ్చు. చాలా బెస్ట్ నా పర్స్పెక్టివ్లో చెప్పాలంటే. ఈ వీడియోకి ఇంతే గాయస్. వీడియో కొంచెం లెంతీ అయినట్టుంది, కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఎవరైనా ఎరైనా ప్రోస్ ఈ వీడియో కానీ చూస్తుంటే నాకు ఏమైనా టిప్స్ ఇవ్వండి. నేను ఇంకా డివిజన్ పెంచుకోవాలనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ చాలామంది, నేను ఇంకా ఈ మధ్యన స్టార్ట్ చేశాను. మా ఫ్రెండ్స్ కొంతమంది సీజన్ డివిజన్స్లో ఉన్నారు, ఇంకా పెద్దవాళ్ళు. కానీ మీకు చూపిస్తాను. నరుటో గేమర్, మై ఫ్రెండ్ గాయ్స్, నరుటో గేమర్. చూడండి వీడియో చూసారా? వీడు నెక్స్ట్ చూస్తే చూడండి, అది ఒక్కొక్కటి ఎలా చూడండి. నా దగ్గర ఉన్నది షార్ట్ గన్ నడుతుంది. వీడు ఇప్పుడు వస్తున్నాడు, వీడితో ఆడతాను గాయ్స్. సీ యు ఆల్, బాయ్ బాయ్.